హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు త్రూ ఛానల్ ద్వారా అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ పర్సన్ మీకు కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. సో ఈ వీడియో మీ ముందుకు వచ్చింది, మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇందులో ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. చూస్తున్నారు అంటే కనెక్ట్ అవుతుంది, బట్ ప్రతి పాయింట్ మీకు సంబంధించింది అని మాత్రం మీరు అనుకోకండి. మీ సిచ్యువేషన్కి చూసుకోండి, ఎంతవరకు ఇది మీకు కనెక్ట్ అవుతుంది మీ సిచ్యువేషన్కి అనేది మీరు చూసుకొని రీడింగ్ అనేది మీరు రెజొనేట్ చేసుకోవచ్చు. బికాజ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ సంబంధించిన మెసేజెస్ అనేది ఇక్కడ ఛానల్ అవుతాయి. కాబట్టి మీకు లైక్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. అసలు ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా, మళ్ళీ మీ ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ కానీ ఆ లవ్ కానీ మళ్ళీ బిల్డ్ అవుతుందా లేదా, ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ అవుతుందా లేదా, మీ కెరియర్ గురించి కావచ్చు, హెల్త్ గురించి కావచ్చు, బిజినెస్ కోసం కావచ్చు, లైక్ దేని రిలేటెడ్ అయినా మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి, మీ సిచ్యువేషన్కి 1-to-1 అనాలిసిస్ కావాలి, ఒక క్లారిటీ కావాలి, మీకు అర్థం కావట్లేదు సిచ్యువేషన్లో ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అనిపించినప్పుడు నాకు ఒక క్లారిటీ కావాలి అన్నప్పుడు పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇంక మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. కార్డ్స్ షఫల్ చేసేంతసేపు మీరు మీ పార్ట్నర్ నేమ్ అండ్ మీకు యూనివర్స్ మీద నమ్మకమా, లేకపోతే మీకు ఏదైనా దేవుడు అంటే నమ్మకమా, మీ ఇష్ట దైవాన్ని కానీ మీ పర్సన్ నేమ్ రెండూ తలుచుకుంటూ ఉండండి. పర్సన్కి సంబంధించిన మెమరీస్ గుర్తు చేసుకోండి. రీడింగ్తో కనెక్ట్ అవ్వడానికి లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు మోటివేషన్లా ఉంటుంది అండ్ ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది అండ్ మీ ఎనర్జీస్ అనేది కూడా రీడింగ్కి కనెక్ట్ అవుతుంది. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఐ వాంట్ అవుట్. తన మనసులో ఉంది, ఏదో మీకు బయటికి చెప్పాలనుకుంటున్నారు. పెయిన్ఫుల్ మెమరీస్, why do I feel so lost, what to
వాట్ డూ యూ సీ ఇన్ మీ? I can't talk to you right now. Why do I deserve someone like you? You are so different from everyone around me. సో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలో కల్లా మీరు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారంట. మీరు చాలా డిఫరెంట్ అని మీ పర్సన్ అభిప్రాయం. మేబీ అందరూ ఈ పర్సన్ నుంచి ఏదైనా హెల్ప్ తీసుకొని ఉండొచ్చు, అడ్వాంటేజ్ తీసుకొని ఉండొచ్చు, ఈ పర్సన్ని చీట్ చేసి ఉండొచ్చు, ఈ పర్సన్ ఎమోషన్స్తో ఆడుకొని ఉండొచ్చు, ఎవరైనా ఏదైనా చేసి ఉండొచ్చు. కానీ మీరు అట్లా కాదు. ఈ పర్సన్కి మీరు ఎమోషన్స్ ఇచ్చారు, ప్రేమ ఇచ్చారు, తన తన మీద మీరు కేరింగ్ చూపించారు. సో అరే నేనేంటి, నా మీద ఈ పర్సన్ ఇంత ప్రేమ చూపించడం ఏంటి అని మీ పర్సనే ఆశ్చర్యపోతున్నారు. తను చూసిన వాళ్ళలో ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి సెల్ఫిష్నెస్ లేకుండా, తనకి ఎవరైనా చేశారు, ఏదైనా హెల్ప్ చేశారు, తన మంచి కోరుకున్నారు, తన బాగు కోరుకున్నారు అంటే అది మీరే. వేరే వాళ్ళందరూ ఏంటంటే తన నుంచి ఏదో ఆశించి, తన నుంచి ఏదో సెల్ఫిష్నెస్గా ఆశించి అందరూ తన్ని మోసం చేసేవాళ్ళే తప్ప తన కోసం చేసేవాళ్ళు ఎవరు లేరు. అది మీరు తప్ప తన కోసం ఎవరు చేసేవాళ్ళు లేరు. అదే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అరౌండ్ మీ. అంటే తను ఏమన్నా అన్నా, తను ఏమన్నా మిమ్మల్ని బాధ పెట్టినా ఓకే, నా పర్సనే కదా అన్నట్టు మీరు ఎక్కువ పట్టించుకోకుండా ఓకేలే నేనంటే ఇష్టం ఉంటేనే కదా అంటారు అన్న టైప్లో మీరు అవన్నీ పట్టించుకోకుండా, తను మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినా, మిమ్మల్ని బాధ పెట్టినా, హర్ట్ చేసినా, తన ఈగో యాటిట్యూడ్ వల్ల మిమ్మల్ని బాధ పెట్టినా కూడా, తన మాటల వల్ల కావచ్చు, తన బిహేవియర్ వల్ల కావచ్చు, మిమ్మల్ని బాధ పెట్టినా కూడా మీరు తన మీద ఎలాంటి గ్రడ్జ్ పెట్టుకోకుండా, ఎలాంటి కక్ష లాంటిది అట్లాంటిది ఏం పెట్టుకోకుండా తనతో చాలా మంచిగా ఉన్నారు అండ్ ఉండడానికి కూడా మీరు ట్రై చేస్తున్నారు. అది మీ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. నువ్వు అందరిలా కాదు, నేను చూసిన వాళ్ళలాగా నువ్వు లేవు, నువ్వు అందరిలా కాదు, నీలో ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంది అనేది మీ పర్సన్ ఫీలింగ్ అని అదే చెప్పాలనుకుంటున్నారు. సో చూద్దాము యూనివర్స్. సో క్లారిఫై చేసి మాట్లాడదాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఐ వాంట్ అవుట్. క్లారిఫై చేయండి యూనివర్స్. మా వ్యూవర్స్ పర్సన్స్ ఐ వాంట్ అవుట్ అని ఎందుకు అంటున్నారు? పేజ్ ఆఫ్ స్వర్డ్స్, పేజ్ ఆఫ్ వాండ్స్. సో ఈ టూ క్లారిఫై చేస్తున్నాయి. మేబీ ఈ పర్సన్ తన ఇన్మెచ్యూరిటీ వల్ల, తనకి మెచ్యూరిటీ లేకపోవడం వల్ల ప్రాపర్గా రిలేషన్షిప్ అంటే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అని తెలియక ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మీతో మళ్ళీ కలిసి ట్రావెల్ చేయడానికి తను ఏదో స్ట్రాంగ్గా ప్లాన్ అయితే చేస్తున్నారు. ప్లానింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ వాండ్స్. యాక్షన్ తీసుకుంటారు, మిమ్మల్ని కలుస్తారు. మేబీ త్రూ సోషల్ మీడియా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ స్టేటస్లు కానీ, మీ అప్డేట్స్ కానీ ఈ పర్సన్ అయితే స్పైయింగ్ అయితే చాలా ఉంది. మీరు ఎప్పుడు ఆన్లైన్కి వస్తున్నారు, ఎప్పుడు ఆఫ్లైన్కి వెళ్తున్నారు, మీ గురించి త్రూ సోషల్ మీడియా కానీ, త్రూ ఫ్రెండ్స్ ద్వారా కానీ, ఎలాగైనా సరే ఈ పర్సన్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎందుకు ఓవర్ థింకింగ్ చేస్తున్నారంటే మీరు కావాలని వాళ్ళకు ఉంది. నాకు నువ్వు కావాలి, నేను ఏదో ఒకటైతే నేను ప్లాన్ చేస్తాను, తప్పకుండా మన ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం అని ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. ఏజ్లో చిన్న అయినా పెద్ద అయినా అది కన్సర్న్ కాదు. కానీ కొంతమందికి ఛాన్సెస్ ఉంది ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్న అయ్యే ఛాన్సెస్ ఉంది. మేబీ త్రూ సోషల్ మీడియా ఈ పర్సన్ మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వడానికి, తన మనసులో ఉన్న ఫీలింగ్స్ కానీ, భావాలు కానీ అది మీకు ఎక్స్ప్రెస్ చేయాలి. ఇంకా తను దాచుకోలేకపోతున్నారు. మీ మీద ఉన్న ప్రేమ కానీ, మీ మీద ఉన్న ఇష్టాన్ని కానీ, మీ మీద ఉన్న ప్యాషన్ని కానీ
ఈ పర్సన్ తనలో తాను దాచుకోలేకపోతున్నారు కాబట్టి మేబీ మీకు ఎక్స్‌ప్రెస్ చేసే ఛాన్స్ అయితే ఇక్కడ ఉంది. మేబీ కొన్ని కొన్ని సినారియోస్‌లో కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ మీకు ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి అయినా అయ్యుండాలి. లైక్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు. మీది ఈ పర్సన్‌ది. ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యుండొచ్చు. అలాంటి సిట్యుయేషన్స్, అలాంటి సినారియోస్ కూడా నాకు కనిపిస్తున్నాయి. ఇంటర్నెట్ అయితే నాకిక్కడ కనిపిస్తుంది. ఇది అందరికీ అని కాదు. బట్ కొంతమందికి ఈ పర్సన్ మిమ్మల్ని ఆన్‌లైన్‌లో కలిసుండొచ్చు. లైఫ్ వితౌట్ యూ ఈజ్ హోప్‌లెస్, డార్క్ అండ్ డిప్రెసింగ్. ఐ మిస్ యువర్ లైట్. మీరు లేకుండా ఈ పర్సన్ లైఫ్‌లో ఒక హోప్ లేదు. అంతా చీకటిలాగా అనిపిస్తుంది. ఐ మిస్ యువర్ లైట్. మీ వెలుగు అనేది మీరు తనకిచ్చే హ్యాపీనెస్ అనేది తను చాలా మిస్ అవుతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ ఉంది. మీరంటే చాలా లవ్ ఉంది. కింగ్ ఆఫ్ కప్స్. మీ ఎమోషన్స్ కావాలి. మీ ప్రేమ కావాలి. అండ్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని 24/7 మీ గురించి మేనిఫెస్టేషన్స్ అనేది కూడా చేస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్ ముందుకు వెళ్ళాలి అంటే నేను ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి? ఎలాంటి ఎఫర్ట్స్ పెడితే మళ్ళీ మా ఇద్దరి మధ్య రీయూనియన్ అయ్యి మళ్ళీ మేము కలిసి హ్యాపీగా ఉంటాము. అదంతా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి మేబీ ఈ పర్సన్ మీరు కానీ ఈ పర్సన్ కానీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు ఈ సిట్యుయేషన్‌లో. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్. లైఫ్ వితౌట్ ఈజ్ హోప్‌లెస్. అంటే లైఫ్ మీద ఆశలే చచ్చిపోతున్నాయి ఈ పర్సన్‌కి. అంతా చీకటయిపోయింది. డిప్రెసింగ్ అయిపోతుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీ మాటలు కానీ, మీ ప్రెజెన్స్‌ని కానీ, అంటే మీ ఉనికిని కానీ, మీరు తనతో ఉన్నారు అనే ఫీలింగ్ ఎక్కడో ఈ పర్సన్‌కి రోజు రోజుకి తగ్గిపోతోంది. మేబీ మీరేమైనా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో కూడా ఉండుండొచ్చు. కొంతమందైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండుండొచ్చు. లైఫ్ వితౌట్ ఈజ్ హోప్‌లెస్, డార్క్ అండ్ డిప్రెసింగ్. ఐ మిస్ యువర్ లైట్. సో, ఎందుకు అంటే ఈ పర్సన్‌కి మీరంటే చాలా లవ్ ఉంది. మీరంటే చాలా ప్రేమ ఉంది. ఎమోషన్స్ ఉంది. మీరంటే ప్యాషన్ గూడా ఉంది. మీరంటే ఇంట్రెస్ట్ కూడా ఉంది. అండ్ 24/7 ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇంకొకటేంటంటే మీరు హ్యాపీగా ఉన్నట్టు ఇక్కడ ఆ పర్సన్ లేకుండా మీరు ఏడిస్తేనో, బాధపడితేనో ఆ సిట్యుయేషన్ ఇంకొకలాగా ఉండేది. కానీ ఇక్కడ ఎలా ఉందంటే మీరు ఈ పర్సన్‌ని లవ్ చేస్తున్నారు కానీ అది ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. మీ సైలెన్స్‌ని ఈ పర్సన్ భరించలేకపోతున్నారు. భరించలేకపోతున్నారా అయ్యుండొచ్చు, లేకపోతే చూసి తట్టుకోలేకపోతున్నారా అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. అంటే ఇలాంటి పర్సన్ మీద నేనిష్టపడింది, నేను ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేసింది అని ఒక్కొక్కసారి ఈ పర్సన్ నెగెటివ్ సైడ్ కూడా వెళ్తున్నారు. ఇలాంటి వ్యక్తి మీద నేను ప్రేమ పెంచుకుంది. ఇలాంటి పర్సన్‌నా నేను లవ్ చేసింది. అసలు నేను లేకపోయినా వీళ్ళకేమీ ప్రాబ్లమ్ లేదా? వచ్చి ఎందుకు బ్రతిమలాడట్లేదు? నేనింత డిప్రెషన్‌లో ఉంటున్నాను. నేనింత బాధపడుతున్నాను. నేనింత ఆశలు రోజు రోజుకి కోల్పోతున్నాను. కానీ వీళ్ళు మాత్రం సైలెంట్‌గా, మౌనంగా వాళ్ళ పని వాళ్ళు జేసుకుంటూ, అసలు నాకేమీ పర్వాలేదు. నువ్వున్నా లేకపోయినా నాకేం పర్లేదు అన్నట్టుగా లైక్ వదిలేశారు. అలా ఎలా?
ఇంతకుముందు అంత ప్రేమ చూపించేవాళ్ళు, అంత ఎఫెక్షన్ చూపించేవాళ్ళు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా సైలెంట్ ఎలా అయిపోయారు? ఇంత కంట్రోలింగ్ పవర్ వీళ్ళలో ఎలా వచ్చింది? నేనేమో ఇప్పుడు 24/7 వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. కానీ వాళ్ళు మాత్రం మౌనంగా అలా సైలెంట్‌గా ఉండిపోయారు. రిలేషన్‌షిప్‌లో ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా, ఎలాంటి స్టెప్ తీసుకోకుండా, నన్నొచ్చి ప్లీజ్ చేయకుండా, నువ్వు కావాలి నాకు అని అడగకుండా, ఏదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నించకుండా అంత సైలెంట్‌గా ఎలా ఉన్నారు అనేది వీళ్ళ ఆలోచన అనమాట. మేబీ ఇక్కడ దాకా కనిపిస్తున్న ఎనర్జీస్ అయితే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ. రీయూనియన్ అవుదాం. మళ్ళీ మనం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. వచ్చేయి నా దగ్గరికి. నువ్వు లేకుండా నాకంతా అయోమయంగా, గందరగోళంగా, చీకటిగా అనిపిస్తుంది అని మీ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. ఎందుకు నేనంటే అంత కోపం? ఎందుకు నీకు అంత కోపం? ఎందుకు నీకంత తొందర? మనం కలిసుందాం, వచ్చేయి నా దగ్గరికి అని చెప్పాలనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఇది ఎలాంటి రిలేషన్ అయినా అది అది ఐ డోంట్ నో. ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. చిల్ అవ్వాలనుకుంటున్నారు. ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. దానికోసం నువ్వు లేకుండా నాకు చాలా బోరింగ్ అనిపిస్తుంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ నాకు నువ్వు కావాలి, నేను నీ దగ్గరికి రావాలి అనిపిస్తుంది అంటున్నారు. నాకు తెలిసి ఈ పర్సన్ ఏదో ఒక యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి వస్తారు. నైట్ ఆఫ్ వాండ్స్. నాకు నువ్వు కావాలనిపిస్తుంది. నీతో కలిసి హ్యాపీగా ఉండాలనిపిస్తుంది. నువ్వు లేకుండా నాకేం బాలేదు, నాకేం మంచిగా ఉండట్లేదు. ఏదో తెలియని బాధ, ఏదో తెలియని వెలితిలాగా అనిపిస్తుంది. నీతో మాట్లాడకపోతే, నిన్ను చూడకపోతే, నీ దగ్గరకు వచ్చేయాలనిపిస్తుంది. నిన్ను కలవాలనిపిస్తుంది. మళ్ళీ మనిద్దరం కలిసి ఇంతకుముందు ఎలా ఉన్నామో అలాగే హ్యాపీగా ఉండాలనిపిస్తుంది. ఏదైతే అదైంది, ఈ పర్సన్ మేబీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ వచ్చింది కాబట్టి యాక్షన్ తీసుకుంటారు తప్పకుండా. పెయిన్ఫుల్ మెమరీస్. మేబీ మీకు మీ పర్సన్‌కి మధ్య ఉన్న మెమరీస్ అనేది ఈ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు. దాని విషయంలో ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. మేబీ ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మీకొక కమిట్మెంట్ ఇవ్వకుండా, మీకొక స్టెబిలిటీ ఇవ్వకుండా, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. తనకి నచ్చినట్టు తను ఉంటూ, తన హ్యాపీనెస్ తను చూసుకుంటూ, తన ఎంజాయ్‌మెంట్ కావచ్చు, తన హ్యాపీనెస్ కావచ్చు, తన ఫ్యామిలీ కావచ్చు, తన ఫ్రెండ్స్ కావచ్చు, ఇట్లా చూసుకుంటూ మీకొక కమిట్మెంట్ ఇవ్వకుండా, మీకు చాలా పెయిన్‌ఫుల్ మెమరీస్ ఇచ్చాను అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. చాలా పెయిన్‌ఫుల్ మెమరీస్ ఇచ్చారు ఈ పర్సన్ మీకు. హ్యాపీ మూమెంట్స్ ఎంత ఇచ్చారో, పెయిన్‌ఫుల్ మూమెంట్స్ కూడా అంతే ఇచ్చారు ఈ పర్సన్. ఎందుకో ఈ పేజ్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. ఒక్కటి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది అంతే. మేబీ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు, స్టెబిలిటీ ఇవ్వలేదు. తన హ్యాపీనెస్ కోసం, తన ఎంజాయ్‌మెంట్స్ కోసం మీ దగ్గర మనీ అడిగి కూడా ఈ పర్సన్ తీసుకొని ఉండొచ్చు. అందరికీ అని కాదు. బట్ కొంతమందికి తన హ్యాపీనెస్, తన ఎంజాయ్‌మెంట్స్ కోసం ఈ పర్సన్ మీ దగ్గర నుంచి మనీ తీసుకొని ఉండొచ్చు. మళ్ళీ రిటర్న్ చేయమంటే మళ్ళీ రిటర్న్ చేయకుండా మిమ్మల్ని బాధ పెట్టి కూడా ఉండుండొచ్చు. దానికే ఈ పర్సన్ చెప్తున్నారు. నీకు చాలా బాధ కలిగించే మెమరీస్
నా వల్ల నువ్వు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యావో నాకు తెలియదు కానీ నేను నీకైతే చాలా బాధ పెట్టే మెమరీస్ అయితే ఇచ్చాను నీకు. నా హ్యాపీనెస్ కోసం నిన్ను బాధ పెట్టాను అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ వచ్చేసి మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. వై డు ఐ ఫీల్ సో లాస్ట్? నేను ఎందుకో ఏదో కోల్పోయిన వాళ్ళలాగా బాధపడుతున్నా, నా నుంచి ఏదో దూరం అయింది అని నేను ఎందుకు బాధపడుతున్నా అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. 2 ఆఫ్ వాండ్స్. ఇక్కడ ఈ పర్సన్ చూడండి, హర్మిట్ కార్డ్. ఈ పర్సన్కి రావాలని ఉన్న మీ దగ్గరికి రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు. నాకు తెలిసి ఈ పర్సన్ లైఫ్లో 2 ఆప్షన్స్ ఏదో ఉన్నాయి. ఫ్యామిలీ మీరా, లేకపోతే ఫ్రెండ్స్ మీరా, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఐ మీన్ రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండ్ మీరా. సో ఇట్లా 2 ఆప్షన్స్ పెట్టుకొని జగల్ అవుతూ, జగ్లింగ్ ఎనర్జీస్లో ఉంటూ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. ఇప్పుడు ఏంటి, వై డు ఐ ఫీల్ సో లాస్ట్? ఇప్పుడు నేనెందుకు కోల్పోయినట్టుగా బాధపడుతున్నాను, ఇదంతా నాదే కదా, ఇదంతా నా వల్లే జరిగింది కదా అని ఇప్పుడు మీ పర్సన్ ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తీసుకొచ్చింది నేను, వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చింది నేను, తనని పక్కన పెట్టింది నేను, నెగ్లెక్ట్ చేసింది నేను. ఇప్పుడు నేనెందుకు ఏడుస్తున్నాను, నేనెందుకు బాధపడుతున్నాను, నేనెందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, నేనెందుకు మిస్ అవుతున్నాను? ఇదంతా నేను చేసుకుందే కదా. మధ్యలో ఇంకో పర్సన్ని తెచ్చింది నేనే. నీకన్నా వాళ్ళే ఎక్కువ, నాకు థర్డ్ పార్టీ ఎక్కువ. ఇక్కడ మేబీ మీ పర్సన్ మీ బర్త్డేస్కి ఏమో మీ బర్త్డేస్కి ఏమో అట్లీస్ట్ విష్ చేయలేదు, గిఫ్ట్ ఇవ్వలేదు, లేకపోతే అట్లీస్ట్ గిఫ్ట్ కానీ, స్మాల్ గిఫ్ట్ కానీ, సర్ప్రైజ్ కానీ ఏమీ ఇవ్వలేదు. కానీ అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వచ్చేసరికి వాళ్ళు కేక్ కటింగ్స్ చేసేవాళ్ళు, విష్ చేసేవాళ్ళు, డ్రెస్సెస్ ఏమన్నా తీసుకునేవాళ్ళు. సో ఇట్లా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు ఇంపార్టెన్స్ తక్కువ చేసి మిమ్మల్ని అసలు అట్లీస్ట్ విష్, ఈవెన్ ఏదైనా ఫెస్టివల్ వచ్చినా, బర్త్డేస్ వచ్చినా పోనీలే అని మీరు లైట్ తీసుకునేవాళ్ళు. నా పర్సనే కదా, మేబీ గుర్తులేదేమో, లేకపోతే మేబీ ఇంకేదన్నా వర్క్ ఉందేమో, ఇంకేదన్నా సిచ్యువేషన్ ఉందేమో, వర్క్లో బిజీగా ఉన్నారేమో, ఏమోలే అన్నట్టు మీరు లైట్ తీసుకునేవాళ్ళు. కానీ ఆ పర్సన్ ఆ టైంలో మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు నేనే కదా అన్నీ చేసింది. గతానికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు అనేదంతా మీ పర్సన్ గుర్తు తెచ్చుకుంటున్నారు, తిరిగి తవ్వుకుంటున్నారు. వై డు ఐ ఫీల్ సో లాస్ట్? అన్నీ చేసింది నేనే అయ్యుండి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను దూరం పెట్టారు, నేను వాళ్ళని మిస్ అవుతున్నాను, ఇప్పుడు అనుకోవడం కూడా వేస్టేనేమో అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీరు ఉండగా మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు నేనెందుకు లాస్ట్గా ఫీల్ అవ్వాలి? నేను ఎందుకు లాస్ట్గా ఫీల్ అవుతున్నానో, నేను ఎందుకు నిన్ను మిస్ అవుతున్నానో నాకే తెలియట్లేదు. నాకు ఇప్పుడు నువ్వు కావాలనిపిస్తుంది అని చెప్పాలనుకుంటున్నారు. వాట్ డు యూ సీ ఇన్ మీ? నేను ఇంత దూరం పెట్టినా, నేను బ్లాక్ చేసినా, లేకపోతే నేను నీకు టైం ఇవ్వకపోయినా, నేను నిన్ను నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టినా, ఏం చూసి ఇంకా నన్ను ఇష్టపడ్డావు? నేను నీకు ఏమీ ఇవ్వలేదు.
ఒక వైఫ్ ఆర్ హస్బెండ్ లేకపోతే ఒక లవర్‌కి ఎలా చూసుకోవాలో అలాంటిది నేనేమీ చూసుకోలేదు. ఎండ్ చేశాను. ఇంకా, ఇంకా ఎలా న్యూ బిగినింగ్ చెయ్యాలి? నేను నీకు ఎలా హోప్ ఇవ్వగలను? ఇన్ని చేసి నేను రిలేషన్‌షిప్ ఎండ్ చేసిన తర్వాత నేను నీకు మళ్ళీ నీకు నమ్మకాన్ని ఎలా కలిగించగలను? నేను నిన్ను బాగా చూసుకుంటానని కానీ, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటానని కానీ, ఆహ్, నేనెలా నీకు నమ్మకం ఇవ్వగలను అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. నాకు తెలిసి పాస్ట్‌లో కూడా ఈ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉండడానికే ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేశారు. మేబీ ఫ్యామిలీ ఇంటర్ఫియరెన్స్ వల్ల కావచ్చు, క్యాస్ట్ డిఫరెన్స్ కావచ్చు, కమ్యూనిటీ డిఫరెన్స్ కావచ్చు, లేకపోతే ఏజ్ గ్యాప్ అయ్యుండొచ్చు. మేబీ ఇది ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు. ఏం చూసి నాలో ఏం చూసి నువ్వు ఇంకా ఇంత ఎక్సైట్ అవుతున్నావు? నాతో కలిసి బ్రతకాలని ఆశపడుతున్నావు? నా దగ్గర నిన్ను హ్యాపీ చేయడానికో, నిన్ను సంతోషపెట్టడానికో ఏమీ లేదు. ఇంకా మిగిలుంది ఏమీ లేదు. ఏం చూసి నన్ను ఇష్టపడుతున్నావు? నన్ను ఎవరైనా ఏం చూసి ఇంకా ఇష్టపడతారు? అందరిలాగా చెప్పుకోదగ్గ జాబ్ లేదు, మనీ లేదు, గొప్ప ఫ్యామిలీ లేదు. ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఇంకొక సిట్యుయేషన్‌లో ఎలా కనిపిస్తుంది అంటే, ఈ పర్సన్ మీకోసం వాళ్ళ ఫ్యామిలీతో ఫైట్ చేస్తున్నారు. విత్ 10 ఆఫ్ పెంటికల్స్. మీకోసం, మీ ఇద్దరి మధ్య రీయూనియన్ కోసం, మీకోసం మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ కోసం ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఫైట్ చేస్తున్నారు. ఎందుకు అంటే మీతో ఈ పర్సన్‌కి న్యూ బిగినింగ్ కావాలని ఉంది కాబట్టి, ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఫైట్ చేస్తున్నారు మీకోసం. తప్పకుండా ఈ రిలేషన్‌షిప్ మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది. నేను నీకోసం నా ఫ్యామిలీతో కూడా ఫైట్ చేస్తాను. నువ్వేం చూసి నన్ను ఇష్టపడ్డావో తెలీదు. బట్ తప్పకుండా మన ఇద్దరి మధ్య రీయూనియన్ అవుతుంది. నేను నా ఫ్యామిలీతో కూడా నీకోసం ఫైట్ చేస్తాను. డోంట్ వరీ. ఇక్కడ ఒక్కొక్కసారి కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏంటంటే నాకు 2 సినారియోస్ కనిపిస్తాయి. అది మీకు ఏది రెసొనేట్ అయితే అది తీసుకోండి. బికాజ్ ఆహ్, ఒక్కొక్కరి సిట్యుయేషన్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి. ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నౌ. నేనిప్పుడు నీతో మాట్లాడలేను అంటున్నారు. అంత ధైర్యం లేదు. ఇప్పుడు మీతో మాట్లాడే ధైర్యం లేదు. ఎందుకంటే మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఫైనాన్షియల్లీ మీరు ఇండిపెండెంట్ అవుతున్నారు. తన ముందు మీరు హ్యాపీగా ఉన్నట్టు చూపించుకుంటున్నారు. నువ్వు లేకపోయినా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని మీరు చూపించుకుంటున్నారు. అండ్ ఇక్కడ కూడా అదే మెసేజ్ వచ్చింది. నువ్వు లేకపోయినా నేను బానే ఉన్నాను. నాకు నీ అవసరమే లేదు. సో, అవసరమే లేదని కాదు. ఎక్కడో మీరు తెలియకుండా ఆహ్, మీరు హ్యాపీగా ఉన్నారు. మీకెవరు అవసరం లేదు. అంటే మీ పర్సన్ ఎలా అంటే మీరు తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏడుస్తూనో, డిప్రెషన్‌లోనో, బాధలోనో ఉంటారు అని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ రివర్స్‌లో మీరు సెల్ఫ్ లవ్‌లో వచ్చేసారు.
మీరు మీ కెరియర్ మీద, మీ ఫైనాన్సెస్ మీద, మీ గ్రోత్ మీద సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది చాలా రైట్. ఇది చాలా కరెక్ట్ థింగ్. సో ఎవరైతే ఈ ఎనర్జీలో ఉన్నారో మీరు చాలా గుడ్. ఒకవేళ ఎవరైతే ఈ ఎనర్జీలో లేరో ఈ ఎనర్జీలోకి మీరు రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేరు. ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నౌ. నేను నీతో మాట్లాడలేను. ఎందుకంటే ఎక్కడ 1కి 10 ఇస్తారేమో అని భయం అన్నమాట. అంత ధైర్యం లేదు, అంత స్ట్రెంగ్త్ లేదు, మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదు ఈ పర్సన్కి. ఇది ఎవరి మెసేజో, ఎవరి పర్సన్ కోసమో, ఎవరి పర్సన్ ఇస్తున్నారో అది మీరే చూసుకోండి. Why do I deserve someone like you? నిన్ను పొందే అర్హత నాకుందా అంటున్నారు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్‌లో ఫస్ట్ నుంచి మీరే ఇస్తూ వచ్చారు. మీరే బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. మీరే ఎఫర్ట్స్ పెడుతూ వచ్చారు. మీరు తనకి ఎప్పుడు టైం ఇవ్వకుండా, ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, వాల్యూ ఇవ్వకుండా లేరు. ఒక రిలేషన్షిప్‌లో ఎంత పెట్టాలో, ఎఫర్ట్స్ పెట్టాలో అంతా పెట్టారు. మీరు ఈ రిలేషన్షిప్‌కి తప్పకుండా జస్టిస్ చేశారు, న్యాయం చేశారు. సో నీలాంటి వాళ్ళని పొందే అర్హత నాకు ఉందా? అర్హత నాకు లేదేమో. ఏ స్వార్థం లేకుండా, ఎలాంటి కల్మషం లేకుండా నువ్వు ఇచ్చినంతగా నేను ఇవ్వలేకపోతున్నాను. నాకు అసలు ఆ అర్హత ఉందా లేదా? ఇది కరెక్టా కాదా? మేబీ ఇంకొక సినారియోలో పాస్ట్‌లో ఈ పర్సన్ మీ విషయంలో జస్టిస్ చేసి ఉండొచ్చు. గతంలో మీతో ప్రేమగా ఉండుండొచ్చు, లేకపోతే మీతో కేరింగ్‌గా ఉండుండొచ్చు. కానీ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ, మీకు ఆన్సర్ చేయకుండా, మీ నుంచి తప్పించుకుంటూ, పారిపోతూ, అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా లేట్‌గా రిప్లై ఇవ్వడము, లేట్‌గా మాట్లాడడము. కానీ మీరెప్పుడూ తనని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టలేదు. ఇప్పటికి కూడా తను మాట్లాడాలని వస్తే, మాట్లాడితే తప్పకుండా మీరు మాట్లాడడానికి రెడీగా ఉంటారని మీ పర్సన్‌కి తెలుసు. ఇంత మంచి వాళ్ళని పొందే అర్హత నాకుందా? అది మీ పర్సన్ నీకు చెప్పాలనుకుంటుంది. అసలు నీలాంటి వ్యక్తిని నాకు అర్హత ఉందా? లైక్ మీరేంటంటే ప్రతిదీ మిర్రర్ లాగా చూడండి, మిర్రర్ లాగా తను ఏమి ఇచ్చారో మీరు అదే తిరిగి ఇస్తారు తనకి. బ్యాలెన్స్ చేస్తారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ టెంపరెన్స్ తప్పకుండా పేషెన్సీతో ఉండాలి ఈ సిచ్యువేషన్లో. ఎంతమందికి రెసొనేట్ అయిందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.